గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ విత్ మీ చక్రవర్తి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉంటారో ఉండరంటారు కానీ ఓరుగల్లులో మాత్రం వారిద్దరి మధ్య పచ్చగడ్డి ఇంకా భగ్గమంటూనే ఉంది. మొన్నటిదాకా చెరో పార్టీలో ఉండి సవాళ్లు విసురుకున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న కత్తులు దూసుకుంటున్నారు. ఇవాళ సీఎం ఒకరికి టైం ఇస్తే తెల్లారేసరికి మరో లీడర్కి ఇవ్వాల్సిందే. అంతగా నడుస్తోంది ఆ రెండు వర్గాల పంతం. వరంగల్లో అధికార పార్టీ నేతలు బస్తీమే సవాల్ అంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. వేరే గుర్తుతో గెలిచినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని గుమ్మనంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడకపోయినా కొందరి మధ్య ఎప్పటినుంచో వైరమున్నా పార్టీ మాత్రం ఒకటే. పలకరించుకోకపోయినా సఖ్యత లేకపోయినా అంతా అధికార పార్టీ నేతలే. అనివార్యంగా ఒకే జెండా నీటిన చేరిన నేతలు ఎవరి పవర్ సెంటర్ వారు నడుపుతున్నారు. ఇక విషయానికొస్తే ఈయన కొండా మురళి, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. భార్య కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీరిద్దరూ చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ మరణానంతరం వైసీపీకి జైకొట్టి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీఆర్ఎస్ లో చేరారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కొండా మురళి ఎమ్మెల్సీ అయ్యారు. మహిళకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే అవకాశం సురేఖకనన్న ఆశతో ఉంది కొండా వర్గం. ఇక ఎర్రబెల్లికి మాస్ లీడర్ గా గుర్తింపుంది. టీడీపీతో సుదీర్ఘ రాజకీయ పయనాన్ని సాగించి ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగి ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. సామాజిక కోణంలో పార్టీ అధినాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీలో ప్రభుత్వంలో పనుల విషయంలో తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. నిప్పు ఉప్పు లాంటి నేతలు ఒకే పార్టీలో ఉన్నా ఇప్పటికీ వైరం మాత్రం కొనసాగుతోంది. పైకి తిట్టుకోవటం లేదనే గాని ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూనే ఉన్నారు. అధినాయకత్వం దగ్గర ఎవరికిన్ని మార్కులు పడుతున్నాయా అని పరస్పరం నిఘా పెట్టుకుంటున్నారు. కొండా దంపతులు అధినాయకత్వానికి దగ్గరవుతున్నారని అనుమానం రాగానే మరో రకంగా సీఎంకి దగ్గరయ్యేందుకు ఎర్రబెల్లి ప్లాన్ వేస్తారట. శ్రీరామనవమి తెల్లవారే హైదరాబాద్ లో కొండా మురళి సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ మెడికల్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎం అంత చిన్న ఫంక్షన్ కి వెళ్లడం ఏంటంటూ తెల్లారేసరికి ఎర్రబెల్లి అలిగారట. పార్టీలో చేరితే పాలకుర్తికొచ్చి అభివృద్ధిపై హామీలిస్తానని మాటిచ్చినందున వెంటనే పాలకుర్తి రావాల్సిందేనని పట్టుబట్టారట. ప్లీనరీ ముందు వస్తానని సీఎం చెప్పడంతో ఎర్రబెల్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్లీనరీ ఆ తర్వాత ఓరుగల్లు భారీ బహిరంగ సభకు ముందే సీఎం అదే జిల్లాకు చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు వెళ్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తగ్గట్లే సీఎం పర్యటన రద్దై 22కి వాయిదా పడింది. దీంతో చిన్నబుచ్చుకున్న ఎర్రబెల్లి మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల ముందు అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. అయితే సీఎం ఏప్రిల్ 27న వరంగల్ సభకు వస్తారు కాబట్టి తెల్లారే పాలకుర్తిలో కార్యక్రమాలు పెట్టుకోవచ్చని వారు చెప్పడంతో ఎర్రబెల్లి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని అనుమానాలు తలెత్తినా పాలకుర్తిలో సీఎం టూర్ ఖరారు కావడంతో 27 అర్ధరాత్రే వరంగల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కొండా మురళి దంపతులు ఇతర నేతలు సీఎంని ఆహ్వానించారు. మొత్తానికి సీఎం ఒకరి అభ్యర్థనకు ఆమోదం తెలిపితే వెంటనే ప్రత్యర్థి వర్గం నుంచి ఆహ్వానం వస్తోందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఒకరికొకరు దెబ్బతీసుకునేందుకు కూడా
కొండ ఎర్రబెల్లి వర్గాలు పావులు కదుపుతున్నాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి పాలకుర్తిలో ఎర్రబెల్లికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వేరైనా జంగా రాఘవరెడ్డి కొండా దంపతుల శిష్యుడు. కొండా దంపతులే జంగాని తనపై ఉసుగొల్పుతున్నారని భావించిన ఎర్రబెల్లి డీసీసీబీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జంగాని ఆయన పాలక వర్గాన్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కొండా దంపతులు తనపై పగ పెంచుకుంటున్నారని ఎర్రబెల్లి భావిస్తున్నారట. జంగా ఒకప్పుడు తమ అనుచరుడు కావటం వల్లే ఎర్రబెల్లి ఆయనపై కక్షగట్టాడని కొండా దంపతులు భావిస్తున్నారట. మొత్తానికి ఓరుగల్లు నేతల వైరంతో అధినాయకత్వం కూడా వీరి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖకు అవకాశం ఉండొచ్చనే ప్రచారంతో చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఎర్రబెల్లి ఉన్నారంటున్నారు. తనకివ్వకపోయినా పర్వాలేదు గాని సురేఖకి ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ పెద్దలకు చెప్పారన్న ప్రచారమూ జరుగుతోంది. ఆఫ్ ది రికార్డ్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే